ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. ఇది ఎవరు చెప్తున్న మాట? దేవుని మాట. దేవుని యొక్క స్వభావము ఈ రీతిగా ఉంది. మానవుల స్వభావము ఇందులో నలుసంత కూడా ఉండదు. ఆయన దేవుడు, ఆయన జాలి గలవాడు, ప్రేమ గలవాడు. దేవుడు ఏమంటున్నాడు? నా పోలికలలో ఉండమంటున్నాడు. ఆయన పోలికలో ఉండాలి అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అంట. జ్ఞానము అజ్ఞానము ఈ రెండు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. జ్ఞానానికి ఆధారముగా ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి దేవునికి అనుగ్రహించాడు. ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ. ఆలోచన ఎలా ఉంటుంది? బలానికి ఆధారం అవుతుందంట. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ మన మీద రావాలంటే, వాక్యం వింటున్న మనందరి మీద రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆత్మను మనం ప్రేమించాలి. ఆయన గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, జ్ఞానం గల దేవుడు. మన జ్ఞానము చాలా దేవుని ముందు మనది జ్ఞానం ఎటైనా పనిచేస్తుందా? ఆయన జ్ఞానానికి మన జ్ఞానానికి ఏమాత్రం పొంతన లేదు. ఎందుకంటే మన జ్ఞానము వెర్రితో సమానం అని బైబిల్లో రాయబడి ఉంది. నీ జ్ఞానం, నా జ్ఞానం, మనందరి జ్ఞానము వెర్రితో సమానం అంట. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని యొక్క భయం కలిగి మాటల్లో, చేష్టల్లో, క్రియల్లో కూడా ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. మనం వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, క్రమశిక్షణగా ఉంటున్నామా? ప్రతి విషయాన్ని మనం ఎలా ఉండాలి? దేవుని భయం. దేవుడు చూస్తున్నాడు. అమ్మో, నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, నా ప్రార్థన వింటాడో లేదో, వినడో ఆయన చూస్తున్నాడు. నేను నా నోటి వెంబడి వచ్చే మాటలు కూడా ప్రీతికరంగా ఉండాలి, కానీ దేవునికి అయిష్టంగా ఉండకూడదు అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, చాలామంది వారి నోటితో పాపాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. వారి నోరే వారికి పాపానికి కారణం. ఆ నోటి వెంబడి వ్యర్థమైన మాటలు, భయంకరమైన మాటలు, దూషణ, ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ మరలా ప్రార్థనలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది ఏమాత్రం ప్రయోజనం కాక అదేమవుతుంది? అది చాలా అది ఎలాగుంటుందంటే, ఒక వస్తువుని మనం కొనుక్కొని మరలా ఇంకో వస్తువుని కొనుక్కొని పోగు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ రీతిగా ఇంకా ఆ మాటల ద్వారా వచ్చే పాపం కూడా అలాగా పోగవుతూ ఉంటుంది. పోగయ్యి ఒకేసారి చాలా కష్టతరంగా మారుతుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మనము అలాంటి వారి వల్లే మనం ఏమాత్రం ఉండకూడదు. మనం ప్రతి విషయంలోనూ దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండాలి. అది ఎలాగుంటుందంట? ఇంపైన సువాసనగా ఉంటుందంట. మన జీవితాలకు సువాసనగా ఉంటుంది, మన అందానికి సువాసనగా ఉంటుంది, మన ఆరోగ్యానికి సువాసనగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ నన్నెత్తి నుంచి తలంట్రుల నుంచి అరికాల వరకు ఇంపైన సువాసనగా ఉండాలి మన ఆత్మ, ప్రాణ, శరీరము. అంతేగాని ఇంపైన సువాసనగా కాకుండా అసలు అది ఎంతో దుర్వాసన కలిగించేలాగా ఉంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం. ఆ కష్టము 1 రోజు, 2 రోజులు, నెల రోజులు ఓపుకున్నంతసేపు చాలా నేను చాలా బాగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, కానీ తర్వాత అది ఏమవుతుంది? ఒంట్లో ఒక వ్యాధి అయిపోయి ఆ నడవడానికి ఇబ్బంది అవుతుంది, కూర్చోటానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు? ఈ ఒక నోటి వలన వచ్చే పాపము చాలా భయంకరము. మనం ఎలా ఉండాలి? దేవునికి జడిసి భయభక్తులతో ఉండాలి. మన ప్రతి చేష్టలో మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాలా భయం కలిగి ఉండాలి. నా దేవుడు చూస్తున్నాడు, నేను ఇందాకే చర్చికి వెళ్ళి వచ్చాను, ఆయన నాతో ఉన్నాడు, నేను చాలా క్రమశిక్షణగా ఉండాలి, నా నోటిని నేను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. నోరే కాదు, క్రియలేంటి, తలంపులేంటి, అన్ని విషయాల్లో కూడా దేవుని భయం కలిగి ఉండాలి.
అలా లేకపోతే దానివల్ల వచ్చే ప్రతిఫలము చాలా చాలా చెప్పవసరం లేదు. ఎలా ఉంటుందో తెలుసు. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. అది పాపం వలన వస్తుంది. అది ఏ పాపమే కావచ్చు. ఆ పాపాన్ని తొలగించుకొని దేవునిలో సాగిపోతే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ జీతాన్ని, పాపంలో వచ్చే జీతాన్ని అది రాకుండా దూరపరుస్తాడు. ఇంకా అదే విధానంలో ఉంటే చాలా కష్టం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినువు దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. నీతిని బట్టి దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడు. భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, అయ్యో కృంగిపోతున్నావా? ఇతరులు నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు బట్టి, వారి మాటలే కావచ్చు, వారి క్రియలే కావచ్చు, దేనివల్ల నువ్వు కృంగిపోతున్నావో దేవుడు చెప్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట,